హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీ ఆఫ్ మైడేనో. హాయ్ మా అందరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ చూసుకుంటే మనం అయితే 2vs3 అయితే ఆడుతున్నాము. నాకు తెలియదు ఎవరితో ఆడుతున్నాను. ఎస్ మావా, నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్ లిస్ట్లలో ఎవరో నన్ను అయితే ఇన్వైట్ చేశాడు. నాకు కూడా తెలియదు, ఎదురు వస్తున్నాడు కూడా. అతనే నన్ను ఇన్వైట్ చేశాడు. విండ్ అని ఉంది అతని పేరు. అయితే చాలా రోజుల తర్వాత మనం అయితే రూమ్ మ్యాచ్ ఆడుతున్నాము. చూద్దాం ఎలా ఆడతాము. మనకైతే రూమ్ మ్యాచ్లు అయితే పెద్దగా అలవాట్లేదు. మనం ఆడేదంతా బిఆర్ లేకపోతే సిఎస్ ఆడుతుంటాము. సరే చూద్దాం దీని లెటర్ ఆడతాము. మనకైతే వన్ టాప్ అయితే ఏమైతే లాగ్ కాదు. ట్రై చేద్దాం, చాలా లేదు కదా. మా టీమేట్ అయితే రష్కి వెళ్ళిపోతున్నారు. ఒక నాక్ చేసేసాడు, ఇంకొకటి ఉన్నాడు ఓపీ, అతను కూడా నాక్ చేసేసాడు. బాగా ఆడుతున్నాడు. నా టీమేట్స్ కాదు బ్రో, నాకు బ్రో ఓపెన్ ఛాలెంజ్ ఎట్లా చూపిస్తాను. హెడ్ షాట్ కొడుకుని నమ్మద్దండి. ఇందాక నుంచి ఎలక మాకు ఒకటి వేసుకొని మా ఫ్రెండ్స్ అందరు నాకు కూడా చేస్తుండవు. వీటితో పాటు ఇంకొక ఐటెం రాజా ఉండాలి. అడుగు ఎదురుగా వస్తున్నాడు. రా మొత్తం పురుష నీ వందరా. ఇప్పుడు జోన్లోకి అడిగి రాజా, ఎంత సేఫ్ జోన్లోకి రా, మనం ఆడుకుందాం. ఒక ఆట ఆడుకుందాం. ఓపెన్ ఛాలెంజ్ మరి డెజర్ట్ వెళ్తా కూడా అవుతుందమ్మా. ఒక్కసారి ఓపెన్ ఛాలెంజ్ రాజా, అంతా ఒకసారి ఎదురురా. నీకు ఉంది ఇప్పుడు 53 అమ్మ. ఏంది మా అంత రీకార్ అయింది మరి దారుణం. యాడికి రా నాయన, అట తిప్పుతావు ఇట తిప్పుతావు ఏందిరా. ఎప్పుడు నువ్వు కొట్టేది ఇంకా నన్ను. వీడి పెద్ద ఆనిముత్తి ఉన్నట్టున్నాడు మా ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా తిప్పించుకుడు తీసుకుని వస్తున్నాడే. కానీ ఒక్కసారి నేను ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేదు. నేను ఒక బుల్లెట్ వీడికి ఇలా కాదు, మనం రాయిస్టార్ మూమెంట్ ఇచ్చి ఇప్పుడు హెడ్ షాట్ కొడతాం. డెజర్ట్ వెళ్తా బాబు ఐటెం రాజా, ఇప్పుడు కొట్టు. డెజర్ట్ వెళ్తా టుక్ టుక్ అని. వీడేంటి ఇప్పుడే కదా ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, అప్పుడేంది 6వ మ్యాచ్కి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు కదా. అదేం లేదు మా నెట్వర్క్ మింగింది. వాళ్ళ 4 రౌండ్లు మమ్మల్ని మింగారు. అందుకే ఈ రౌండ్ కూడా రికార్డ్ చేశాను. ఇలా నెట్ పోయింది చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్ అయితే మింగేశారు. మనం పోయి కవర్ ఇద్దాము. ఇప్పుడు ఇక్కడ చించెల మొహం వేసుకుని ఎక్కడ తిరుగుతున్నాడు. కాదు ఉత్తమ్ రాజా, ఆయన ఉత్తమ్ పురుష, ఆయన ఐటమ్ రాజా. ఒరే ఇరుక్కుపోయినానే, ఎట్టపోవాలి ఇప్పుడు బయటికి. తీరా గ్లోవాలా అమ్మయ్య తీసాడయా. ఈడే వెనకొకడు ముందు ఒకడు రానరా. ఇద్దరికి ఉంది నా చేతులు ఇప్పుడు. ఒక్కొక్కడికి చూడ పొచ్చు పేలిపోద్ది. పైకి రానరా చూసుకుందాం. మనమైతే ఓపెన్ ఛాలెంజ్ చేయకూడదు. గ్లోవల్ వేసుకుంటేనే ఆడుకుందాం. మనమైతే మూవ్మెంట్ ఇద్దాం. ముందు వెనక నుంచి ముందు ఈయన చూసుకొని వెనక కాడికి పోదాము. మొత్తం పురుషకుందా ఇప్పుడు నా చేతులనా. ఓరకనే తుత్తు అంటున్నాడా. ఈడొకడు మళ్ళీ వెనక సించన మొహం వేసుకో. మొత్తం పురుష ఒకసారి ఓపెన్ ఛాలెంజ్ చేయమ్మా. ఇప్పుడు పడుకోండి అట్టే ఎవరైనా సేపటి. మొత్తం పురుష ఇందాక ఏందో ఫస్ట్ మ్యాచ్లో డెజర్ట్ వెళ్తా కొడుతున్నాడే, ఇప్పుడైనా షాట్ కింద తెచ్చుకున్నాడే. ఫస్ట్ మ్యాచ్లో కొట్టిన హెడ్ షాట్ చూసి ప్యాంట్లను పోసుకున్నట్టున్నాడు పాపం. ఎలక ఏంది దానుకున్నావు, బయటికి రా ఒకసారి. నేను కన్ఫ్యూజ్ చేద్దాం. ఇప్పుడు అర్థమై ఉండదు ఇప్పుడు పాపం. ఎటు నుంచి పోదాం. ఎక్కడున్నాడు వీడు, కనపడట్లేదే. అడుగు అక్కడ తిరుగుతున్నాడు ఎలక. వస్తున్నా, ఆడ ఉన్నాయన వస్తున్నా. ఒక నిమిషం ఉండి వస్తున్నా. అబ్బా పెట్లేని దానుకో నన్ను కొట్టేద్దామనే ఏదో తీసుకు ఎడిచాటు. ఒరే వీడేది ఎడిచాడు కొట్టినా పర్లేదు. ఎవరు రే యాగ్గా ఎక్కించుకొని వచ్చినావు ఏంది. నేను ఎదిగి చేస్తాండి ఇప్పుడు. ఒరే అవునా, నేను ఎరుపు అనుకున్నానే. సరే కానీ మావా, నువ్వేం రూట్ క్యాఫ్ అనుకుంటున్నావు ఏంది. పునుకుని ఎడ్ కూడా అనుకుంటున్నావు ఇప్పుడు. నేను పునుకుని కొట్టట్లేదురా, నెట్వర్క్ పోయింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా నెట్వర్క్ పోయింది మ్యాచ్. అందుకనే నా మ్యాచ్ అయితే తీసేసి ఇదే ఊరికే రికార్డ్ చేశాను. ఇందాక నెట్వర్క్ పోయింది కాబట్టి బతికిపోయారా. ఇప్పుడు రాను ఒక్కొక్కడికి దుమ్ము లేపేస్తాను. ఆయన పెద్ద రాయిస్తారు మరి నెట్ ఉంటే కొట్టనాడికి. ఏంది మా అంత మాట అన్నావు. ఇప్పుడు కొడతా చూడుగా ఎదురుగా వాడుకుంది. ఇప్పుడు డెసల్ కొట్టేస్తాను చూడు. పడిపోయాడు మావా, నాకైపోయాడు. ఎడ్చాడు బలపడింది. అరే ఓడి నేను మింగేద్దాం అనుకుంటా. ఓడి నా కిలోని మింగేశాడు కదరా. ఈడి కిలో నేను మింగేస్తా ఇప్పుడు. బొక్కలే అమ్మా, పక్కనోడి కిలో దొబ్బేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఓకే, సక్సెస్ఫుల్గా రౌండ్ కొట్టేసాము. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈడుగో ఉత్తమ్ పురుష ఇడు కొంత బయటికి రారా. ఇడైపోయాడు మావా. ఈడు ఫ్రెండ్ వెనకదాం. ఎక్కడ ఉన్నాడో వాడు వెనక మొహమ్మడు. పోదాం. ఇక్కడ లేడైతే ఎదుర్కొంటాడు చూద్దాం. అక్కడ మన ఫ్రెండ్ అయితే ఫైరింగ్ చేస్తున్నాడు. అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఫైరింగ్ చేస్తుంది. మా ఫ్రెండ్ అయితే నాకు చేస్తారు. ఒకసారి బయటికి రా. వెనక మొహం మొదలు కొట్టేస్తా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. నువ్వు సీరియస్గా తీసుకున్నావు, పడుకున్నావు.
ఓకే ఫైనల్లీ మనం అయితే బియ్య కొట్టేసాం. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటే దాన్ని బాయ్ బాయ్.